తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం మాట తప్పిందన్న వైసీపీ నేతల కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్మల రామానాయుడు. పథకం విధి విధానాలు ఖరారు కాకముందే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చేసారి ఆ 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? తల్లికి వందనం పేరుతో ఈరోజు తల్లికి వంచనకి పాల్పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? తల్లికి వందనం పేరిట ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు నోటుకుండా చెప్పాడు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఈరోజు తీరా విధి విధానాల దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేదైతే గొప్పగా చెప్పుకున్నావు సూపర్ 6లో తల్లికి వందనం అనేటువంటిది ప్రధానమైనటువంటిదని, ఆ సూపర్ 6లో ఒక పథకానికి తూట్లు పొడుస్తూ ఈరోజు నువ్వు జీవో నెంబర్ 29 జారీ చేశావు. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి, ముగ్గురికి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని కొడుతున్నారు, వేధిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇటువంటి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదు, ఇతను అనర్హుడు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉంది. ఇదే అసత్యాలు, ఇదే అబద్ధాలతో మీరు ఇదే ప్రచారం కొనసాగిస్తే రేపు రాజకీయాల నుండి, ప్రజాస్వామ్యం నుండి శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలే దూరం చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ